హాయ్ గాయ్స్. నేను మీ ఆల్ అండ్ మై సన్స్ అని. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసిపోయే యానిమే పేరు డెత్ నోట్. ఇది మీ ఫేవరెట్ యానిమే అయిపోతుంది. ఇది 37 ఎపిసోడ్స్ ఉన్నది. పార్ట్ 1 స్టార్ట్ చేద్దామా గాయస్? ఇంకా ఇది ప్రతి వీక్కి ఒక 2 వీడియోస్ వస్తుంది. దీనికి 2 ఎపిసోడ్స్ వస్తుంది గాయస్. స్టార్ట్ చేస్తే షిమిగామి వరల్డ్ అంటే నరకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో షిమిగామిస్ అన్ని గాడ్ ఆఫ్ డెత్. అంటే దాంట్లో షిమిగామిసే ఇది మన హ్యూమన్స్ లైఫ్ని తీసుకుంటే లైఫ్ స్పాన్ని. అందుకే దీని షిమిగామిస్ పని ఏంటంటే ఎప్పుడు టైంని వేస్ట్ చేయడం, ఎడుతులో షిమిగామిస్ పని చేసేదాన్ని ఎక్కిరించడం, అంతేగాని ఏం పని లేవు కదా షిమిగామిస్కి. కానీ ఒకే ఒక్క షిమిగామి ఒక దూరం కూర్చొని ఆలోచిస్తుంది, ఏంటి ఇంత బోర్ కొడుతుంది అని చెప్పి ఆలోచిస్తుంది గాయస్. ఈ షిమిగామి పేరే రిక్. కట్ చేస్తే మన హ్యూమన్ వరల్డ్లో మన హీరో పేరు లైట్ గాయస్. మన లైట్ చాలా స్మార్ట్గా ఇంకా హ్యాండ్సమ్గా ఉంటాడు గాయస్ మన లైట్. అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే టీవీస్లో వస్తుంది. టీవీస్లో ప్రతి న్యూస్ ఎలాగ ఉంటుందంటే ఇతను వాడు చంపాడు, వాడు ఇతన్ని చంపాడు, అదే టీవీ న్యూస్ మొత్తం వస్తుంది గాయస్. అది చూసి మన లైట్ అనుకుంటాడు కాలం మారుతున్నా మనుషులు మారలేదు అనుకుంటున్నప్పుడు మన రోహిత్ కూడా అలాగే అనుకుంటాడు. ఇద్దరు ఒకేసారి అనుకుంటాడు. ఇంకా పొద్దున్న మన హీరో కాలేజ్ చదువుతున్నప్పుడు పక్కకి చూస్తే విండోలోంచి ఒక బుక్ పడుతుంది గాయస్. ఆ బుక్ పేరు డెత్ నోట్. ఆ బుక్ క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళి చూస్తాడు గాయస్. ఇది ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది, దీని పేరు ఏంటి, డెత్ నోటా, దీన్ని ఒకసారి చూద్దాము అని చెప్పి ఇంటికి పట్టుకెళ్ళిపోతాడు గాయస్. మన హీరో అయితే ఇంటికి పట్టుకెళ్ళిపోతాడు గాయస్. ఇంటికి పట్టుకెళ్ళిపోయి దాంట్లో ఉన్నవన్నీ చదువుతాడు. ఫస్ట్ దీంట్లో ఎవరి పేరు రాసినా వాళ్ళు చనిపోతారు గాయస్. సెకండ్ రూల్, దీంట్లో ఎవరి పేరు అయితే రాస్తామో వాళ్ళ ఫేస్ మన మైండ్లోనే పెట్టుకోవాలి, అప్పుడే చనిపోతారు. లేకపోతే చనిపోరు, ఎందుకంటే అలాంటి పేర్లు బోలు మందికి ఉంటాయి. థర్డ్ రూల్, దీంట్లో మనం ఎవరైతే పేరు రాస్తామో వాళ్ళు ఎలా చనిపోయాలో కూడా రాయొచ్చు. చనిపోయాలో రాయకపోతే వాళ్ళు 40 secondsలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు గైస్. ఫోర్త్ రూల్ ఏంటంటే వాళ్ళు ఎలా చనిపోతారో మనం రాయకపోతే ఒక 6 minutes 40 seconds తర్వాత వాళ్ళు ఎలా చనిపోయారో మనం డీటెయిల్స్ రాయాలి. ఈ గైస్ రూల్స్. ఇదేంటిది ఏదో చెత్త పుస్తకంలాగా ఉంది, నన్ను ఎవరో ప్రాంక్ చేస్తున్నారు అని చెప్పి అనుకుని ఇక్కడ ఎడ్డీస్ వెళ్ళి పడుకుంటాడు గైస్. దీన్ని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి టీవీ ఆన్ చేస్తాడు గైస్. టీవీ ఆన్ చేస్తే ఒక హంతకు డీటెయిల్స్ నేమ్ వస్తుంది గైస్. వస్తే ఫాస్ట్గా పెన్ తీసి వాడి నేమ్ రాస్తాడు గైస్. రాసిన వెంటనే వాడు చనిపోయాడని న్యూస్లో వస్తుంది గైస్. అది చూసి మన హీరో షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి అనుకుంటాడు, ఇదేంటిది, నన్ను నిజంగా ఎవరు ప్రాంక్ చేస్తున్నారు, ఇది ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ అనుకుని వెళ్ళి మళ్ళీ పడుకుంటూ ఆలోచిస్తాడు. దీన్ని ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం అనుకుని బయటకు వెళ్తుంటేనే అప్పుడు ఒకడు ఏమంచి ఒక అమ్మాయిని హరాస్ చేస్తూ ఉంటాడు గైస్. ఆడి పేరు తెలిసి మన హీరో వెంటనే మార్కెట్లోకి వెళ్ళి వాడి పేరు రాసేద్దామని చెప్పి వాడి పేరు రాసేస్తాడు గైస్. వాడు ఎలా చనిపోవాలో కూడా రాస్తాడు. అప్పుడు ఆ అమ్మాయిని వెంటాడుతున్నప్పుడు అప్పుడు ఒక పెద్ద ట్రక్ వచ్చి వాడిని గుద్దేస్తుంది గైస్. చూడండి, అప్పుడు మన హీరో షాక్ అయిపోతాడు. ఇదేంటిది, ఇది నిజమైతే ఇది నిజంగా మనుషులు చచ్చిపోతున్నారు అని మళ్ళీ కట్ చేస్తే మన షిమిగామి వరల్డ్లో మన రోహిత్ ఏమంచి అందరు షిమిగామిస్కి నా డెత్ నోట్ పడిపోయి 5 days అవుతుంది, నేను వెళ్ళి తెచ్చుకోవచ్చా అందరికీ చెప్పేసి వెళ్తాడు. అప్పుడు మన హీరో దీన్ని చూసి ఎంత బాగుంది ఈ పుస్తకం వాళ్ళని క్రిమినల్స్ అందరిని చంపగలుగుతున్నాను అనుకోతుంటే వెనకాల వాయిస్ వస్తుంది, నీకు నిజంగా నచ్చిందా అని వస్తే ఎవరు నువ్వు అంటే నేనే షిమిగామి రోహిత్ అంటాడు గైస్. మన రోహిత్ అయితే అంటే నిజంగా షిమిగామిస్ ఉన్నారా అంటే ఇది నీ బుక్కేనా అంటే అది 5 daysలో ఇంతమంది పేర్లు ఎలా రాసావు అంటే
అంటే అప్పుడు మన లైట్ అంటాడు, అంటే ఇప్పుడు ఈ బుక్ తీసుకుని నన్ను చంపేస్తావా అని మన లైట్ అంటాడు గైస్ రేక్తో. అప్పుడు మన రేక్ అంటాడు, ఎప్పుడైతే ఈ పుస్తకం భూమిలో పడిందో ఇది భూమికి సంబంధించిన వారిది, అంటే ఈ పుస్తకం నీది, అంటే దీనికి ఓనర్ నువ్వే, నేను కాదు, అర్థమైందా అని చెప్పి మన రేక్ అంటాడు గైస్ మన లైట్తోనే. అనగానే కొంచెం లైట్గా షాక్ అవుతాడు మన లైట్ అయితే. అప్పుడు మన రేక్ అంటాడు, ఏదో ఒక రోజు నా దగ్గర ఉన్న ఇంకో నోట్బుక్లో నీ పేరు రాయాల్సి వస్తుంది అని. ఎందుకంటే ఇప్పుడు దీని ఫస్ట్ యజమాని ఎవరైతే వాళ్ళు ఈ పేరు రాయాలి. ఇంకా ఎవరికైతే పేరు ఉంటుందో దీంట్లో వాళ్ళు నరకంలోకి వెళ్ళరు, స్వర్గంలోకి కూడా వెళ్ళరు అంటాడు మన రేకు. అప్పుడైనా మంచి వాళ్ళ మమ్మీ తలుపు కొడుతుంది మన హీరోలతో. మమ్మీ అప్పుడు మన హీరో టెన్షన్ పడతాడు, ఇప్పుడు నువ్వు కనిపిస్తావు ఎలాగా అంటే. అప్పుడు మన రేక్ అంటాడు, నేను నీకు తప్ప ఎవరికి వినిపించను, వెళ్ళి ధైర్యంగా తలుపుతీ అంటాడు. అప్పుడు మన హీరో కూడా ధైర్యం తెచ్చుకుని వెళ్ళి తలుపు తీస్తే వాళ్ళ మమ్మీ అంటుంది, నీకోసం యాపిల్స్ తెచ్చాను తినడానికి, కానీ ఏంటి ఇది నువ్వు ఇలాగ ఉంచావు రూమ్ చీకట్టుగా అంటే. అప్పుడు మన లైట్ అంటాడు, ఏం లేదమ్మా నార్మల్గానే ఉంచానంటే, ఇదిగో నీకు ఇష్టమైన యాపిల్స్ తెచ్చాను అని చెప్తే వాళ్ళ మమ్మీ లాకేసేస్తుంది. అప్పుడు మన రేక్ అంటాడు, హ్యూమన్ యాపిల్స్ ఇంత బాగుంటాయి, హ్యూమన్ వరల్డ్లో ఉన్న యాపిల్స్ ఇంత బాగుంటాయా అని చెప్తేనే మంచి. అప్పుడు మన రేక్ అంటాడు ఏంటంటే, ఇది నీకు తెలీదా, ఇప్పుడు ఎవరో ఇంతమంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు, ఇంతమంది కానీ నేను కావాలనే హ్యూమన్ వరల్డ్కి రాశాను, వాళ్ళకి అర్థమయ్యేలా దీంట్లో ఉన్న రూల్స్ అన్నీ రాసి హ్యూమన్ వరల్డ్కి పంపించాను, కానీ ఎందుకు నువ్వు నన్ను చూస్ చేసుకున్నావు అని లైట్ అంటాడు గైస్. అని లైట్ అంటేనే, నేను నిన్నేం చూస్ చేసుకోలేదు, ఆ బుక్ నీకు దొరికిందే వచ్చింది నీకు అంతే. అప్పుడు అంటాడు, నాకు కూడా చాలా బోర్ కొట్టింది నా ప్రపంచంలో నాకు కూడా నీలాగే చాలా బోర్ కొట్టింది, దాంట్లో ఏమీ ఉండదు షిమిగమిస్, టైం వేస్ట్ చేయడం మొత్తం. అప్పుడు మన రేక్ అంటాడు, నువ్వు ఇంతమందిని చంపుతున్నావు కదా, ఇంతమంది ఒకేసారి హార్ట్ అటాక్తో ఎలా చనిపోతారు అని ఎవరికైనా డౌట్ వస్తుంది కదా అని మన రేక్ అంటే. అప్పుడు మన లైట్ అంటాడు, ఎవరో చంపుతున్నారు అంటే ఎవరు భయపడతారు, అందరూ భయపడేదే నాకు కావాలి, ఎందుకంటే నేనే ఈ ప్రపంచానికి గాడ్ అవుతా అని అంటాడు. వేసుకోండి గైస్, చూడండి మన లైట్ ఎలా చంపుతాడో చూడండి, బాగుంటుంది సీన్. ప్రతి న్యూస్ ఎవరు క్రైమ్ చేస్తారో వాళ్ళందరినీ చంపేస్తాడు గైస్, చూడండి గైస్. అప్పుడు అంటాడు, నేను ఈ ప్రపంచానికి గాడ్ అవుతా, నాకు నీలాగే బోర్ కొట్టింది అని మన లైట్ అంటే, ఎవడో ఈడు చెప్పగలగా ఉన్నాడు అని మన రేక్ అనుకుంటాడు. నాకెందుకు, నాకు ఎంటర్టైన్మెంట్ అవుతుంది, నాకు టైం వేస్ట్ అవ్వట్లేదు, నేను ఇది చేసేది మొత్తం చూసి దగ్గర ఉంటాను అనుకుంటే. అప్పుడు అంటాడు, ఇది ఖచ్చితంగా ఏదో ఒక రోజు గాడ్ అవుతాను అని మన లైట్ అంటే, నువ్వు అవుగానే గాడ్ ఫస్ట్ అని మన రేక్ కూడా సపోర్ట్ చేస్తాడు గైస్ మన వీడికి. ఓకే గైస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ guys. Bye.